ఈవెనింగ్ టీవీ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్న ఆనంద్ కొండటి. వచ్చే వేసవి కాలం దృష్ట్యా నీరు, విద్యుత్ సరఫరాపై దృష్టి పెట్టాలని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అధికారులను కోరారు. తాడేపల్లిగూడెం మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం గురువారం జరిగింది. ఈ సమావేశం మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు పొనుకుమాటి శేషులత అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ మండల సమావేశాన్ని అధ్యక్షత వహించిన ఎంపీపీ గారికి, ఆంజనేయులు గారికి, ఆ సమావేశానికి ఇచ్చేసిన సెక్రటరీస్కి, అదేవిధంగా మన ఎంపీటీసీలకి అందరూ కూడా ఉదయపూర్వ నమస్కారం. మరి ఏదైతే ఈరోజు మనం పెట్టుకున్న కార్యక్రమంలో మీరు అడగకపోయినా వచ్చి 2 నెలలు కూడా ఆ విలేజ్లన్నీ కూడా నీరుకి ఇబ్బంది లేకుండా, పశువులకు తాగడానికి నీరుకి ఇబ్బంది లేకుండా అందరూ కలిసి చేయవలసిన అవసరం ఉంది. మరి ఖచ్చితంగా కొత్తగా వెళ్ళిన సెక్రటరీస్ అందరూ కూడా నీటి మీద ముందుగా దృష్టి పెట్టండి. మరి ఏదైనా చెరువులు తవ్వాలంటే అక్కడ మన ఇరిగేషన్ వారికి మీరు అప్లికేషన్ పెట్టండి, సెక్రటరీ తీర్మానం చేయండి, ఎంఆర్ఓ వారికి చెప్పండి. అదేవిధంగా కలెక్టర్ గారి నోటీసులు కూడా పెట్టి ఆ గ్రామానికి సంబంధించిన శ్మశానాలకు కానీ, ఆ గ్రామాలకు సంబంధించినటువంటి స్కూల్స్కి కానీ, ఆ గ్రామంలో రైతులు కానీ దాన్ని ఆ మట్టిని వాడుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. బయటికి వెళ్ళాలంటే మాత్రం ఖచ్చితంగా దానికి ఆ గ్రామస్తుల దగ్గర ఆక్షన్ పెట్టి ఆ డబ్బులు ఏదైనా వచ్చినా సరే గ్రామానికి ఇవ్వాలి తప్ప ఎవరికి దాన్ని వాడుకునే హక్కు లేదు. అలా అయితే మాత్రం కేసులు పెట్టమని అధికారులు కూడా చెప్పడం జరిగింది. ఎవరికి దీన్ని భయపడవలసిన అవసరం లేదు. ఏ గ్రామంలో ఇప్పుడు 16 ఎకరాల చెరువు తవ్వితే ఎన్ని నీరుని దాంట్లో ఒడిసిపట్టుకోవచ్చు మనం. దాన్ని తవ్వకుండా అలా వదిలేస్తే ఆ నీళ్ళు ఉండవు దాంట్లో. రేపు కనీసం దూడ చెరువు కిందో, వాడక నీళ్ళ కిందో వాడుకునే అవకాశం ఉంటుంది. ఇది మన బాధ్యతగా మీరందరూ భావించాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మనకి చెప్పడం జరిగింది. ఈ 100 రోజులు మరి ఏదైతే నీరుని మనం ఎక్కడైనా సరే మనం స్టోరేజ్ చేసుకోవడం కాకుండా నీటి సంఘాల బాధ్యతను కూడా తెలియజేయమని చెప్పి కూడా పెట్టడం జరిగింది. ఈ 100 రోజుల్లో మనం ఖచ్చితంగా అన్ని ట్యాంక్స్ని నింపుకోవాలి. ఇవాళ కాలువ నుంచి వచ్చే ట్యాంక్స్ కొన్ని ఉన్నాయి. ఆ ఏలూరు కెనాల్లో వచ్చే నెల 15వ తారీఖు క్లోజ్ చేస్తారు. మరి వచ్చి కొద్ది లెవెల్ తగ్గిపోతూ ఉంటుంది, నీరు తోడాలంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి అందరూ కూడా అన్ని ట్యాంకులు ఫుల్ చేసుకోండి. ఎందుకంటే ఇది మన అవసరం. రాజకీయాల్లో ఇవాళ సర్పంచులు లేకపోయినా రేపు సర్పంచులుగా పోటీ చేయడానికి మనం సిద్ధంగా ఉంటాం. ఏదో అలాంటప్పుడు మనకు యాక్టివ్గా ఉన్న రాజకీయాల్లో ఉండాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రజల అవసరాలని మనం గుర్తించి అధికారులను మోటివేట్ చేసి చేయించుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉందని చెప్పి కూడా నేను ముందుగా నీరు అనేది ఎక్కడా ఇబ్బంది లేకుండా చూడవలసిన బాధ్యత ఇక్కడ ఉన్న మీ అందరికీ, అధికారులకి, సెక్రటరీలకి, ఎండిఓ గారికి, ఎంఆర్ఓ గారికి అందరికీ చెప్తున్నాం. అందరూ కలిసికట్టుగా ఎక్కడా కూడా నీటి ఇబ్బంది లేకుండా చూడవలసిందిగా మొట్టమొదటిగా నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ మరి ఎక్కువ ఎదురుగాలు వచ్చే అవకాశం, లేకపోతే మరి ఎక్కువ కరెంటు పోవడం ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు విలేజ్లో ఎక్కువ మనం అప్లైన్లో చూసుకుంటే బోర్ల ఆధారిత మంచినీళ్ళు ఎక్కువ మనం సప్లై చేస్తూ ఉంటాం. అప్పుడు కరెంట్ లేకపోతే అక్కడ మళ్ళీ జనరేటర్ అరేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ కూడా ముందుగా మనం ఈ సంవత్సరం చాలా తుఫాన్లు ఎక్కువ ఉంటాయనేది హెచ్చరికలు జారీ చేస్తున్న వాతావరణ శాఖ. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మనం చేయవలసిన అవసరం ఉంది. అదేవిధంగా చాలా రోడ్లు కనెక్టివిటీ మనం పెంచుకోగలిగాం. మరి గౌరవ చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు సహకారంతో మరి తాడేపూడంలో చాలా ఎక్కువ రోడ్లు మనం అన్నీ వేసుకోగలిగాం. ఇంకా ఉన్నాయి. అయినప్పుడు కూడా ఈ బయట అన్ని లింకులు మనం కలుపుకుంటూ వెళ్తే తర్వాత ఆ విలేజ్లో ఈ 2-3 సంవత్సరాల్లో మొత్తం అన్ని క్లియర్ చేస్తాం. దాంట్లో ఎలాంటి అనుభవం లేదు. ప్రతి డ్రైన్ కడతాం, ప్రతి రోడ్డు వేస్తాం, ప్రతి సిమెంట్ రోడ్డు వేస్తాం. దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు. మీకు ఈ 3 సంవత్సరాల్లో అన్ని పనులు చేసే మనం వెళ్తాం. దాంట్లో అలాంటి ఇబ్బంది లేదు. మీరు అందరూ కూడా జాగ్రత్తగా రాజకీయాలకు అతీతంగా చేయించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకెంతసేపు రాజకీయాలు గెలిచే వరకు, ఎలక్షన్ వరకు రాజకీయం. ఎలక్షన్లో అయిన తర్వాత మనం సర్వీస్ కోసం మనం ఆలోచించాలి తప్ప వీళ్ళు పని చేస్తే వాళ్ళ పేరు వచ్చేస్తుందేమో, ఇది చెడగొట్టే రకంగా మనం ఆలోచించవద్దని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. ఏదైనా మనం 10 మంది మంచి కోసమే రాజకీయాల్లో ఉన్నాం తప్ప మనం దాన్ని చెడగొట్టడానికి కాదనే విషయాన్ని తెలుసుకోవాల్సింది కోరుతూ ఉన్నాను నేను. మరి రాబోయే రోజుల్లో మీరు ఇంకేదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు నేను ఖచ్చితంగా కలవండి. మీ అందరికీ అందుబాటులో ఉంటాను. తప్పకుండా ఈ సీజన్, ఈ వేసవకాలం ముఖ్య ఉద్దేశం నీటి మీద దృష్టి పెట్టండి.
అన్ని చెరువులు నింపండి. ఎక్కడ చెరువులు తవ్వాలంటే అక్కడ తవ్వుకోండి. ఏది సీక్రెట్గా చేయవలసిన అవసరం లేదు. అక్కడ ఉన్న ఇరిగేషన్ అధికారులకి ఖచ్చితంగా మీరు తెలియచెప్పాలి. అలాగే ఎంఆర్ఓకి, ఎండిఓకి ఒక 5 కమిటీతో సభ్యులు వేయడం జరిగింది. మరి దాన్ని అన్నీ కూడా మీరు ఇవన్నీ మనమే గౌరవించాలి. గవర్నమెంట్ మనమే గౌరవించకుండా ఇది మా ఊరు మేము తవ్వుకి వెళ్ళిపోతామంటే కుదరదు. మీరు తవ్వుకి వెళ్ళినప్పుడు కూడా పర్మిషన్ తీసుకోండి. మీరందరూ తీర్మానం చేయడం పర్మిషన్ తీసుకోండి అంతే. మీరు చేయవలసింది ఏం లేదు. మినిమమ్ టన్నుకి ఇంతని ఆ మట్టి తోలినందుకు వాళ్ళు ఒక రసీదు ఇస్తారు. అది ఆధారిగా పెట్టుకొని ఆ మట్టిని ఆ గ్రామాల్లో ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. మట్టిని ఆదాయం చేసుకోవడానికి మాత్రం ఎక్కువ ఆలోచన చేయకండి. తప్పకుండా మనం ఆ మట్టిని ఆ గ్రామాల్లో ఏదైనా స్కూల్స్లో కానీ లేకపోతే పొలాల్లో కానీ ఇళ్లలో కానీ ఎక్కడైనా తోలుకోవచ్చు, తప్పేం లేదు. కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఆధారిగా చేయవలసిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాం. సీజన్ ఎలాగా ఇప్పుడు ఈ నెలలో నీళ్ళన్నీ ఎండిపోయి ఉంటాయి కాబట్టి అన్ని చెరువులు తవ్వి నీటిని ఎక్కువ స్టోరేజ్ చేసుకునే అవకాశాన్ని కల్పించవలసిందిగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే అప్లాండ్ అనేది ఎక్కువ నీటి ఎద్దడికి అవకాశం ఉంది కాబట్టి మన మండలంలో ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా బీబీ రామ్జీ కింద మనకి ఏదైతే ఇవాళ కేంద్ర ప్రభుత్వం 125 పని దినాలు ఇచ్చి 40% రాష్ట్ర ప్రభుత్వం 60% మరి సెంట్రల్ గవర్నమెంట్ కాంపౌండ్ దానికి డబ్బులు ఇచ్చేదానికి ఒక కొత్త సిస్టమ్ పెట్టింది కాబట్టి ఎక్కువ శాతం మనం తప్పకుండా మీరు చేయాలని అదే రకంగా ఎక్కువ ఇప్పుడు మనం కొన్ని రూల్స్ ఏదైతే గౌరవ సీఎం గారు చెప్పిన ప్రకారం ఏదైతే ఇవన్నీ నియోజకవర్గంలో 53 చెరువులు ఉండగా 43 చెరువులు తవ్వకానికి అంచనాలు రూపొందించి పంపించినట్లు వెల్లడించారు. ఈ నెల 15 నుంచి కాలువలు మూసివేస్తున్న సందర్భంగా పంచాయతీల్లో చెరువులు నింపుకోవాలని ఇరిగేషన్ ఏఈ బి సుధారాణి సభ్యులకు విజ్ఞప్తి చేశారు. ఆరుగొండం, పెద్దాడిపల్లి గ్రామాల్లో జలజీవన మిషన్ నిధులతో చేపట్టిన పనులను పూర్తి చేయాలని సభ్యులు కోరారు. ఈ సమావేశంలో జడ్పీటీసీ సభ్యులు ముత్యాల ఆంజనేయులు, వైస్ ఎంపీపీలు సోర్పాని రామకృష్ణ, కట్టా రంగబాబు, మండల తహసీల్దార్ తలారి రాజరాజేశ్వరి, ఎంపీడీఓ వి చంద్రశేఖరం, నోడల్ అధికారి జీవికే మల్లికార్జునరావు, ఏపీ టైలర్స్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశపు స్వామి, వాడపల్లి సుబ్బరాజు, మద్దిపాటి రవితేజ, మద్దిపాటి ధర్మేంద్ర, అడప ప్రసాద్, పలువురు ఎంపీటీసీ సభ్యులు, పంచాయతీల కార్యదర్శులు, వివిధ శాఖల మండల స్థాయి అధికారులు, గ్రామ పంచాయతీల ప్రత్యేక అధికారులు తదితరులు పాల్గొన్నారు. AV9 టీవీ న్యూస్, తాడేపల్లిగూడెం.